దయచేసి స్థానిక శాసనసభ్యులు ముఖ్యమంత్రి గారికి అభినందనలు మాత్రమే తెలియజేయాలని చెప్పి ప్రార్థన. అందరికీ నమస్కారం. ముందుగా మన యువ ముఖ్యమంత్రి అలాగే తెలంగాణని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళటం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి మన ప్రియ మిత్రులు ప్రియ గౌరవ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా మన నియోజకవర్గానికి స్వాగతం పలుకుతా ఉన్నాం. అలాగే వారితో పాటు మన ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, అలాగే మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు శ్రీహరి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీనివాసరెడ్డి గారు, రఘురామరెడ్డి గారు ఎంపీ గారు, పోరికి బలరాం గారు ఎంపీ గారు, సహచర శాసనసభ్యులు, ఇంకా అధికారులు, ఇతర అన్ని నాయకులు, పాత్రికేయులు అందరికీ హృదయపూర్వక నమస్కారం. ముందుగా తుమ్మల గారు చెప్పినట్టుగా నేను చాలాసేపటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం. 2 అవర్స్ లేట్ అయింది. మళ్ళా చాపర్ ఇక్కడి నుంచి టేక్ ఆఫ్ తీసుకోవాలంటే టైం లేదు కాబట్టి నేనేమి మన నియోజకవర్గం మన ప్రాంతం గురించి చాలా మాట్లాడదాం అనుకున్నాను, కానీ అవేం మాట్లాడలేదు. కేవలం ఇంత గొప్ప యూనివర్సిటీని మన ప్రాంతానికి ఇచ్చినందుకు మన అందరి తరఫున, మన జిల్లా తరఫున, ఉభయ జిల్లాల తరఫున మన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మన కొత్తగూడెం నియోజకవర్గాన్ని ఆయన ప్రత్యేకమైన ప్రేమతో అభిమానంతో నేను ఏ సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్ళినా కూడా కాదనకుండా చేస్తున్నటువంటి అనుబంధం కలిగినటువంటి మన ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ కార్పొరేషన్ ఇచ్చారు. అదేవిధంగా మన సీతారాం ప్రాజెక్టు వస్తుంది. అదేవిధంగా మొన్న మన కేటీబీఎస్ సంబంధించి ఎన్టీబీసీ నుంచి కూడా ఒక 800 మెగావాట్స్ పవర్ ప్లాంట్ కూడా అప్రూవల్ మంజూరు చేశారు. ఇంకా అనేక మంజూరీలు ఇచ్చారు. వారికి ఈ అన్ని అంశాల పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తూ మిగిలిన మన అంశాల అన్నిటి కూడా నేను వారికి అప్లికేషన్ ద్వారా వారికి ఇస్తానని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ముఖ్యమంత్రి గారికి వారి సహచార మంత్రులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు నమస్కారాలతో సెలవు. థ్యాంక్ యూ. గౌరవనీయులు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు వాకాటి గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నా. థ్యాంక్ యూ. గౌరవనీయులు రెవెన్యూ శాఖ మంత్రులు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారిని అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతున్నా. సభకు నమస్కారం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, సహచర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, వాకాటి శ్రీహరి గారికి, గౌరవ పార్లమెంటు సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, వేదిక మీద ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారులు, ఈ కార్యక్రమానికి హాజరైన నా కుటుంబ సభ్యులు, చిన్నారి బాలబాలికలు, మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం. ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాకే కాకుండా ఏదైతే ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఆనాటి ప్రధానమంత్రి మన అందరి గుండెల్లో ఉన్న డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరుతో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ఖనిజ సంపద ఉన్న ఈ జిల్లాకి ఇచ్చినందుకు ఈ 2 జిల్లాల తరపున గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రజలందరి తరపున ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ సాధించుకున్న ఈ తెలంగాణని ఆనాటి ప్రధానమంత్రి గారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే 10 సంవత్సరాలు పరిపాలించిన ఆనాటి ప్రభుత్వానికి కనీసం ఆ ప్రధానమంత్రి గారికి జ్ఞాపకార్థకంగా ఒక్క స్కీము పేరు పెట్టకపోవటము ఆనాటి ప్రభుత్వం యొక్క గొప్పతనం ఏందో మనకి చాలా స్పష్టంగా ఈనాడు కనిపిస్తుంది. ఒక మంచి పని ఏదైనా చేస్తే ఆ చేసిన మంచి పనికి కృతజ్ఞతగా ఆ కుటుంబమో, ఆ ప్రాంతమో, ఆ జిల్లానో, ఆ రాష్ట్రమనో ఉంటుంది. ఆనాటి ప్రభుత్వం మర్చిపోతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ప్రజా ప్రభుత్వంలో ఈ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి యూనివర్సిటీకి డాక్టర్
కీర్తిశేషులు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరు పెట్టినందుకు కూడా ఈ ప్రభుత్వ పక్షాన మీ అందరి పక్షాన కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలుపుతూ ప్రజా ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో సాధించుకున్న ఈ 2 సంవత్సరాలలో చెప్పిన ప్రతి మాటని పేదవాడికి అండదండలుగా ఉంటూ ఇస్తూ ఒక భరోసాని పేదవాడికి కల్పించిన ఈ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో మీ అందరి దీవెనలు ఆశీస్సులు తప్పకుండా ఈ ప్రజా ప్రభుత్వానికి ఉండే విధంగా మీ మనసులో ఉన్న కోరికలన్నీ తీరాలి అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరి ప్రేమ అనురాగాలు మీకు ఉండాలి అంటే మీ దీవెనలన్నీ ఈ రాబోయే రోజుల్లో ఈ ఇందిరమ్మ ప్రభుత్వానికి ఉండే విధంగా మీ తీర్పు ఉండాలి అని మనస్ఫూర్తిగా ఈ వేదిక మీద నుంచి కూడా కోరుకుంటూ మీ అందరికీ మరొక్కసారి అభినందనలు కృతజ్ఞతలు. చిన్నారి బాలబాలికల భావి భారత పౌరులుగా మీ కోరికలన్నీ ఇటువంటి యూనివర్సిటీల ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు భవిష్యత్తులో తప్పకుండా తీరుస్తారని తెలుపుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. గౌరవనీయులు దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వాలి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేసిన మన ఆర్థిక మంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారి యొక్క దయతోటి ఇది ఈ 3 సంవత్సరాల్లోనే రూపుదిద్దుకునేటట్టుగా మన భారత యువత కోసం ఆయన గారి చేతిలో చాలా సంస్థలు ఉన్నాయి. అది సింగరేణినా, కోల్ ఇండియానా, ఎన్ఎండిసినా, ఏదనుకుంటే అది బట్టి గారి ద్వారా ముఖ్యమంత్రి గారి ఆమోదంతో సంపూర్ణ నిధులు సమకూరుస్తారని చెప్పి ఒక మాట చెప్పి ముఖ్యమంత్రి గారికి అవకాశం ఇవ్వాలని చెప్పి బట్టి గారిని కోరుతున్నా. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ వాకిటి శ్రీహరి గారికి, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి, గౌరవ రెవెన్యూ శాఖ మంత్రులు